హాయ్ వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. చాలా మంది ఫ్యూచర్ సిటీ గురించి లేటెస్ట్ ఏమన్నా ఉంటే వీడియో చేయండి అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు. సో వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. ఇది ప్రాక్టికల్గా మీకు ఎక్కడి నుంచి అనేది మ్యాప్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. అలాగే దీనికి చాలా ప్రయత్నం టైం కేటాయించి ఈ వీడియోలు చేస్తున్నాను అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకేంటంటే జర మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చేయడానికి మాత్రం బూస్ట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఈ ఓఆర్ఆర్ అందరికి ఐడియా ఉంటుంది. ఈ ఓఆర్ఆర్ మనకి మనకి స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రిపుల్ ఆర్ సంబంధించిన అలైన్మెంట్ అండి ఇది. సో ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ మొత్తం ఫ్యూచర్ సిటీకి సంబంధించిన బార్డర్ ఇది. సో మనకు రీసెంట్గా మనకు ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్ అనేది ఇక్కడ నుంచి ఇదంతా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ మనకు లాస్ట్ మంత్ ప్రారంభం చేశారు కదా. సో ఇదంతా ఇక్కడ నుంచి ఒక 14,000 ఎకరాలలో ఇది డెవలప్మెంట్ అనేది చేస్తారు ఫస్ట్ ఫేజ్లో. సో మనకి ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ ఉంది కదా లైన్, ఇది వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ రోడ్ అండి. ఇది ఓవరాల్గా ఈ ఓఆర్ఆర్కి అండ్ త్రిబుల్ ఆర్కి అనేది టచ్ చేస్తారు. అది కూడా మనకి ఫ్యూచర్ సిటీ మీదుగా. ఇంకోటి మనకి రేడియల్ రోడ్స్ కూడా ఇక్కడ నుంచి ఇంకా చాలా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఆ, ఈ మ్యాప్లో మీకు ఈ ఫోటోలో అంటే మొత్తం ఓవరాల్గా మ్యాప్లో మీకు ఇది క్లియర్గా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. సో ఇది మనకు వచ్చేసి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇమేజ్ అండి ఇది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఏ జోన్స్ వస్తాయో కూడా చూద్దాము. సో ఇది మనకు వచ్చేసి ఇది మొత్తము ఇక్కడ నుంచి ఇదంతా మనకి నాగార్జున సాగర్ హైవే, సారీ, ఇది శ్రీశైలం హైవే, ఇది నాగార్జున సాగర్ హైవే. ఈ రెండు హైవేలను కలుపుతూ మనకి ఫ్యూచర్ సిటీ అనేది ప్లానింగ్ చేశారు. సో ఇందులో మనకు వచ్చేసి మెయిన్ ఫ్యూచర్ సిటీకి ఎంట్రన్స్ ఎక్కువ శాతం మాత్రం మనకి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఇటు వచ్చేసి శ్రీశైలం హైవే నుంచి మనకి కందుకూరు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. అలాగే ఈ సాగర్ హైవే నుంచి మాత్రము మనకి యాచారం నుంచి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ ఉంది దీనికి. సో ఇప్పుడు మనకి జోన్స్ వైజ్ చూసుకుంటే మాత్రము ఈ లైట్ ఎల్లో కలర్ ఉంది కదా, ఇది మొత్తం మనకు వచ్చేసి రెసిడెన్షియల్ జోను. అండ్ మనకి లైట్ ఇట్లా పింక్ కలర్ ఉంది కదా ఇది. సో ఇది వచ్చేసి ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీ జోన్ ఇదంతా. అయితే మనకి ఈ రెసిడెన్షియల్ జోన్కి వచ్చేసి జనరల్గా మనకి ఈ రెసిడెన్షియల్ జోన్కి వచ్చేసి ఇది ఒక 1000 ఎకరాలు అనేది దీనికి కేటాయించారు. ఈ ఎడ్యుకేషనల్ ఈ ఈ జోన్కి మాత్రం, ఈ ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీ జోన్కి మాత్రము ఒక 450 ఎకరాలు అనేది దీంట్లో కేటాయించారు. మొత్తం మనకి ఈ ప్రాజెక్ట్ మొత్తం వచ్చేసి 14,000 ఎకరాలు అనమాట. ఇది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో మళ్ళా అదొక 14,000 15,000 ఎకరాలు అనేది సెకండ్ ఫేజ్లో చేస్తారు. ఓవరాల్ 30,000 ఎకరాల డెవలప్మెంట్ అనేది జరగబోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్. దీనికి వచ్చేసి ఒక 4,800 ఎకరాలు అనేది దీనికి కేటాయించారు. ఇదంతా బ్లూ కలర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇదంతా బ్లూ కలర్. సో ఇదంతా ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూజ్. సో మనకి ఈ ఎంటర్టైన్మెంట్ మన ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఇది మొత్తం ఈ ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూజ్కి ఇది మొత్తం వచ్చేసి మనకి ఒక 470 ఎకరాలు అనేది దీనికి కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫర్నిచర్ పార్క్ ఇక్కడ ఉంది చూడండి. ఈ ఫర్నిచర్ పార్క్ వచ్చేసి ఒక 300 ఎకరాలు అనేది ఇక్కడ కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఐ సిటీ అండి ఇది. ఇక్కడ ఉంది ఏఐ సిటీ ఉంది కదా, దీనికి వచ్చేసి మనకి కలర్ మొత్తం ఇది ఉంది కదా, లైట్ బ్లూ కలర్. సో ఇది మొత్తము మనకి 297 ఎకరాలు అంటే 300 ఎకరాల దాకా దీనికి కేటాయించింది అనమాట. ఇది ఏఐ సిటీ. సో హెల్త్ సిటీ అండి ఇది. ఇది హెల్త్ సిటీకి వచ్చేసి 370 ఎకరాలు అనేది కేటాయించారు. ఈ రెడ్ మార్క్ ఇది ఉంది మొత్తము, ఇదంతా హెల్త్ సిటీ కిందికి వస్తుంది. సో హాస్పిటల్స్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. ఇంకోటి రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూజ్ అండి. ఈ రెండింటి ఈ డార్క్ ఎల్లో ఉంది, ఇది మొత్తం వచ్చేసి ఇది మొత్తం మనకు ఒక 1,300 ఎకరాల చిల్లర మనకి దీనికి కేటాయించారు. ఇది మొత్తం మనకి రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూజ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి
ఈ ఇక్కడ మనకి లైఫ్ సైన్స్ హబ్ అండి ఇది. ఈ లైఫ్ సైన్స్ హబ్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఫార్మా కానీ మెడికల్ సంబంధించింది మొత్తము ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. సో దీనికి మొత్తం వచ్చేసి ఒక 4,200 ఎకరాలు అనేది దీనికి కేటాయించారు. ఈ కలర్ మొత్తం ఇక్కడ ఉంది చూడండి ఇదంతా. మళ్ళీ ఇది వచ్చేసి మ్యాండేటరీ గ్రీన్ అండి. ఈ గ్రీన్ డార్క్ గ్రీన్ ఇదంతా మ్యాండేటరీ. సో ఇటు వచ్చేసి రీక్రియేషన్ గ్రీన్ అండి. ఇదంతా మొత్తం ఇక్కడ ఇదంతా ఇక్కడ ఉంది అది మొత్తం. ఇది రీక్రియేషన్ మొత్తం ఈ జోన్ అంతా. సో ఇదండి మనకి ఫ్యూచర్ సిటీ ఎక్కడెక్కడ డెవలప్ అనేది ఇది ఒకటి. నెక్స్ట్ మీకు విలేజ్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మాత్రము చూడండి ఇవన్నీ విలేజెస్. సో ఇందులో వచ్చేసి మనకి ఈ ఆమన్గల్ అండ్ యాచారం మండల్ అండ్ ఇక్కడ మంచాల్ మండల్, మహేశ్వరం మండల్, ఈ మండలం కిందకి వచ్చే విలేజెస్ ఇవన్నీ. సో మనకి ఇక్కడ ఇప్పుడు డెవలప్ అయ్యే ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్న విలేజెస్ ఇప్పుడు చూసాము. నేను మళ్ళీ మొత్తం విలేజెస్ ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తాను, అందులో చూడండి. అలాగే ఈ బార్డర్ గురించి కూడా మీకు జూమ్ చేసి ఎక్కడెక్కడ వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇది లెంత్ ఎక్కువ అవుతుంది కనుక ఇది జస్ట్ ఇప్పటి వరకు నియరెస్ట్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి వచ్చేసి ఇక్కడ శ్రీశైలం హైవే నుంచి, ఇక్కడ శ్రీశైలం హైవే ఉంది కదా, ఈ శ్రీశైలం హైవే నుంచి ఈ కొత్తగూడ, సారెడ్డిగూడెం అండ్ కందుకూరు ఇక్కడ నుంచి మొదలు పెడితే మీర్ఖాన్పేట్ ఇక్కడ ఉంది కదా, మీర్ఖాన్పేట, సింగారం, ఇక్కడ యాచారం వరకు ఇది రోడ్ అండి ఇది. సో మనకి ఇక్కడ శ్రీశైలం హైవే నుంచి దగ్గర చూసుకుంటే మాత్రము మనకి కందుకూరు నుంచి సీదా రోడ్డు, కందుకూరు ఒకటి, మనకి అన్నోజీ కూడా, ఈ అన్నోజీ కూడా మనకి రెసిడెన్షియల్ జోన్కి అండ్ ఎడ్యుకేషనల్ జోన్కి ఇవన్నిటికీ దగ్గరలో వస్తుంది. అండ్ సర్వరావులపల్లి ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే మెయిన్ జోన్ అయితే మాత్రం మీర్ఖాన్పేట్ బాగుంటుంది. అండ్ ఆకులమై ఆకులమైలవరం, ఇది ఆకులమైలవరము, మీర్ఖాన్పేటు అండ్ కుర్మిద్ద అండ్ సింగారం, మళ్ళా తాటిపర్తి ఇవన్నీ దగ్గర వస్తున్నాయండి మనకి. ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో డెవలప్ అయ్యే సిటీకి మనకి దగ్గర వస్తున్నాయి. ఇంకోటి వచ్చేసి మనకి శ్రీశైలం హైవే నుంచి వచ్చేసి సీదా అంటే మనకి మళ్ళీ ముచ్చార్ల ఉంది చూడండి, ఇది ముచ్చార్ల, మొత్తం ముచ్చార్ల కిందికి వస్తుంది. సో ముచ్చార్ల సీదా మనకి ఫ్యూచర్ సిటీలోకి ఎంట్రన్స్ ఉంది ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది చూడండి మళ్ళా అమ్మాస్పల్లి, కర్తా నుంచి డైరెక్ట్ అమ్మాస్పల్లి నుంచి మనకి ఫ్యూచర్ సిటీకి ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళా ఇక్కడ అంతా అంటే ఫ్యూచర్ సిటీ కిందికి వస్తుంది. బట్ ఫస్ట్ ఫేజ్ దగ్గరలో మాత్రం ఈ విలేజెస్ అండి ఇవి. ఇక్కడ సైడ్ మనకి నాగార్జున సాగర్ చూస్తే యాచారం అండ్ చౌదరపల్లి, ఈ చౌదరపల్లి నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మల్కీజ్గూడ అండ్ కొత్తపల్లి ఇవన్నీ ఇక్కడ దగ్గర వస్తున్నాయి చూడండి మనకి ఇక్కడ. ఇదండి మనకి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పూర్తి వివరాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీ వరకు చేయాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.